వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అండ్ వ్యూస్. మొత్తానికి ఇక నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకుంటే కనుక ప్రధానంగా ఒక సర్వే నిర్వహించింది నమస్తే తెలంగాణ. దీనికి సంబంధించి ప్రధాన బ్యానర్ ఐటమ్ కనిపిస్తోంది కాంగ్రెస్ పతనమే. దీంతో పాటుగా ఏడాదిలో అల్లకల్లోలం అని చెప్పేసి మరో బ్యానర్ ఐటమ్ కనిపిస్తోంది. రేవంత్ సర్కార్ ఏడాది పాలనకు సంబంధించి ఒక వార్త, ఏడాదిలో అల్లకల్లోలం అని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ఎల్పీ సమావేశం సందర్భంగా కేసీఆర్ రేవంత్ పాలనకు సంబంధించి చేసిన విమర్శలకు సంబంధించిన వార్త, అలాగే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి, అలాగే బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించాలి, ఈ పాలనా సమయంలో ఎలాంటి హామీలు నెరవేర్చారు, వీటన్నిటికి సంబంధించి ఎలా ప్రశ్నలు సంధించాలనే అంశానికి సంబంధించిన వార్త ఏడాదిలో అల్లకల్లోలం అనేది కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పతనమే అంటూ కూడా ఒక ఆశ్చర్యార్థకంతో ఒక బ్యానర్ ఐటమ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇది పూర్తిగా నమస్తే తెలంగాణ సర్వే రిపోర్ట్. జీహెచ్ఎంసీ పరిధిలో అలాగే ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో నిర్వహించిన సర్వే ప్రకారం చూసుకుంటే కనుక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్దే ఘన విజయం అంటూ కూడా వార్త ప్రధానంగా ప్రచురించారు. రాష్ట్రంలో ఇప్పుడు కనుక ఎన్నికలు వస్తే కారు పార్టీకే ఓటరు ఇష్టం చూపిస్తున్నారు, హస్తం అడ్రస్ గల్లంత అయిపోతుంది, వచ్చేది కేవలం 21 సీట్లే అంటూ కూడా వార్త అయితే ఇక్కడ ప్రచురించారు. ఉన్న 87 సెగ్మెంట్స్లో కూడా బీఆర్ఎస్ గెలుపు ఖాయం, ప్రతిపక్ష పాత్రలో అటు బీజేపీ పూర్తి వైఫల్యం చెందింది అంటూ కూడా ఇక్కడ వార్త అయితే ప్రచురించారు. ముఖ్యమంత్రిగా మళ్ళీ కేసీఆర్కే జనం ఓటు వేసే అవకాశం కనిపిస్తుంది. జాతీయ మీడియా సంస్థ చేపట్టిన సర్వేకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి నమస్తే తెలంగాణ హైలైట్గా తీసుకుని ప్రచురించడం అనేది ఇక్కడ స్పష్టంగా మనం చూసుకోవచ్చు. సో హైకమాండ్కి సంబంధించి ప్రధానంగా తెర మీదకి వస్తున్న అంశాలు, జనాన్ని ప్రభావితం చేస్తున్న అంశాలు ఏంటంటే 20% కమిషన్ లొల్లిపైన అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ గొడవతో ఫండింగ్కి ఎవరైనా ముందుకు వస్తారా అంటూ కూడా ఒక అంశం అయితే ముందుకొస్తోంది. వీటితో పాటుగా ఏవైతే హామీలు ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం, వీటి విషయంలో పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలోకి ఆ హామీలు వెళ్ళట్లేదు. మరీ ముఖ్యంగా కొన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా లబ్ధిదారుల ఎంపికలో జరుగుతున్న అనవసర జాప్యం, ఇలాంటి అనేక అంశాలకు సంబంధించి అయితే సర్వే ప్రజల నుంచి కూడా సేకరించారు. ఉన్న 119 అసెంబ్లీ స్థానాల్లో చూసుకుంటే కనుక ఇటు టీచర్ అండ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ షాక్ తగిలిన విషయం కూడా మనకు తెలిసిందే. వచ్చే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు గెలుస్తుందన్న అంశం కూడా తెర మీదకి వస్తోంది. అయితే పూర్తిగా ఉన్న 87 సెగ్మెంట్లకు సంబంధించి కూడా సర్వే నిర్వహిస్తే ఈ 87 సెగ్మెంట్లలో 119లో ఉన్న 87 సెగ్మెంట్లలో కూడా బీఆర్ఎస్ పార్టీకే ఫేవర్గా జనం నీరాజనం పడుతున్నారు. అటు ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకుంటున్న బీజేపీ కూడా పూర్తి స్థాయిలో జనంలోకి వెళ్ళటానికి కాస్త ఇబ్బంది పడుతోంది అన్న అంశమే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది సర్వేకి సంబంధించి. అంటే రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్దే హవా అన్న అంశం తెలిసిపోయింది. తెలంగాణలో గరిష్టంగా 87 స్థానాల్లో బీఆర్ఎస్ జయకేతనం ఎగురవేయటం పక్కా అని తేలిపోయింది. ఇదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు కావటం ఖాయమని కూడా సర్వేలో వెల్లడైంది. ఆ పార్టీ ఇప్పుడు కనుక ఎన్నికలు జరిగితే కేవలం 21 సీట్లు మాత్రమే గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్పేసి సర్వే అయితే స్పష్టం చేసింది. తాజా రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ ఏడాది పాలన పైన ఢిల్లీకి చెందిన ఒక మీడియా సంస్థ ఇటీవల రాష్ట్రంలో సర్వే నిర్వహించింది. ఫిబ్రవరి చివరి నాటికి ఈ సర్వేలో చూసుకుంటే కనుక చాలా ఆసక్తికరమైన అంశాలు అయితే వెలుగు చూశాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఏడాది పాలన పైన ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టుగా ఈ సర్వే అయితే స్పష్టం చేసింది. బీఆర్ఎస్ వైపే ప్రజలు చూస్తున్నారు, ఆ పార్టీపైనే జనంలో సానుభూతి పెరుగుతోంది అని చెప్పేసి సర్వే పేర్కొంది. సో కాంగ్రెస్ పాలనతో పోల్చితే గతంలో ఉన్న కేసీఆర్ బీఆర్ఎస్ పాలన 100 రెట్లు బెటర్గా ఉండేది అనే అభిప్రాయమే జనం నుంచి వ్యక్తమవుతోంది అన్నది సర్వే స్పష్టంగా చెబుతోంది. మార్పు కోసం ఓ అవకాశం ఇద్దామని మాత్రమే కాంగ్రెస్ పార్టీకి దశాబ్ద కాలం తర్వాత ఒక అవకాశం ఇచ్చారు. అయితే అది తాము తీసుకున్న తప్పుడు నిర్ణయంగా ప్రజలు భావిస్తున్నారు అని చెప్పేసి అభిప్రాయపడుతున్నట్టుగా ఈ జాతీయ మీడియా సంస్థ అయితే వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కూడా ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో కూడా సర్వే నిర్వహిస్తూ ఉంటారు. సో ఇప్పుడు తెలంగాణలో కూడా సర్వే నిర్వహించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విషయంలో చూసుకుంటే కేవలం 21 స్థానాల్లో ప్రస్తుతానికైతే ప్రజల నుంచి మద్దతును తప్పిస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీయే గెలిచే అవకాశం ఉంది అంటూ కూడా ఈ సర్వే అయితే వెల్లడించింది. దీనికి సంబంధించిన వార్త ఇక్కడ ప్రధానంగా ప్రచురించారు. దీంతో పాటుగా నీళ్ల యాతన మళ్లీ మొదటికే అంటూ మరో వార్త కనిపిస్తోంది. కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణను ఆగం చేశారు, ఉమ్మడి పాలన నాటి పరిస్థితే మళ్లీ కనిపిస్తోంది. ఉమ్మడి ఏపీ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు కూడా ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. సో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ సిద్ధించినాక కూడా ప్రాజెక్టుల విషయంలో అన్యాయం జరుగుతోంది అన్నది తెర మీదకు తీసుకొస్తున్న అంశం. దీనికి సంబంధించిన
వార్త ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. రైతు సంఘం నేతలు నిన్న కేసీఆర్ను కలిసి నీటి కోసం మళ్ళీ యాతన తప్పట్లేదు, యాసంగి తలుచుకుంటే భయం వేస్తోంది అంటూ కూడా రైతన్నలు వాపోయారు. దానికి సంబంధించిన వార్త ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవచ్చు. వీటితో పాటుగా ఇంకొక వార్త, ఇప్పుడు ఈరోజు బడ్జెట్ సమావేశాలు కొనసాగున్న నేపథ్యంలో జిల్లాల వారీగా రాష్ట్రానికి సంబంధించి పథకాల వారీగా కేటాయింపులు ఎలా ఉన్నప్పటికీ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయి. బడ్జెట్ కేటాయింపుల్లో అసలు గ్రేటర్కు నిధులు వస్తాయా అనే అంశం కూడా మరొకటి వార్తా పేపర్లో కనిపిస్తోంది. బడ్జెట్లో గ్రేటర్ హైదరాబాద్కు ఎలాంటి కేటాయింపులు జరుపుతారు అనే ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. ఎందుకంటే 5,000 కోట్లతో ఇప్పటికే జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు వేర్వేరుగా ప్రభుత్వానికి అయితే ప్రతిపాదనలు పంపించడం జరిగింది. దీంతో పాటుగా 1,600 కోట్ల రూపాయలతో అటు హెచ్ఎండిఏ కూడా మరికొన్ని ప్రతిపాదనలు పంపించింది. వీటితో పాటు నగరంలో కొత్తగా బస్సులు వస్తాయా అని చెప్పేసి అనేక అంశాలకు సంబంధించి ప్రతిపాదనలు పంపించింది. మరి దీనిపైన ప్రభుత్వం ఎంతవరకు సానుకూలంగా స్పందిస్తుంది, జీహెచ్ఎంసీకి సంబంధించి నిధులను కేటాయిస్తుందా లేదా అన్న అంశం అయితే తెర మీదకి వస్తోంది. మహానగర అభివృద్ధిపైన దృష్టి సారించిన కాంగ్రెస్ సర్కారు ఎంతవరకు నిధులు విడుదల చేస్తుంది అనే అంశం అయితే కీలకంగా మారింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏతో పాటుగా 5 కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనలు ఈ రెండు సంస్థలు కూడా ప్రభుత్వానికి పంపించాయి. వీటన్నింటితో పాటుగా మూసి పునరుద్ధరణ అనేది ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో నిధులు విడుదల చేయనుందా లేదా అన్నది కాస్త ఉత్కంఠగా మారింది అంటంలో ఎలాంటి సందేహం లేదు. అటు వాటర్ బోర్డు నుంచి కొన్ని ప్రతిపాదనలు వెళ్ళాయి. దీంతో పాటుగా మూసీ ప్రాజెక్ట్ అంశానికి సంబంధించి అధికారులు అయితే కీలక అంశాలను తెర మీద తీసుకొచ్చారు. వాటికి సంబంధించిన వార్త మనం ప్రధానంగా చూసుకోవచ్చు.